బాగుంది బాగుంది అంటే బీఆర్ఎస్ ఒకటే బాలేదు బాలేదని ఇంకో దిక్కు పోతే దానికే నష్టం అవుతుంది. ఒక నెగటివ్ ఎజెండాని సెట్ చేస్తూ ముందుకు బీఆర్ఎస్ తన దారిన తాను పోలేదు. కేసీఆర్ గారు ఒక స్పష్టమైన లైన్ ఇచ్చినారు, ఏంటి, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చేసే తప్పులని వ్యతిరేకిస్తారు, మనం వారి వెంట ఉండాలి, వారి వెంట ఉండాలనే పదం వాడినారు. వెంట ఉండడం అంటే ఏంటి, ప్రజలు ముందుంటారు, మేము ప్రజల వెనుక వారికి వెన్నుదన్నుగా ఉంటాం, అంతేగాని మేమేదో మా లైన్ తీసుకొని అట్లా రమ్మంటే ప్రజలు రారండి. సో ఇప్పుడు ఇన్ని ఇష్యూస్లో రైతుల ఇష్యూస్ కానీ, నిరుద్యోగుల ఇష్యూస్ కానీ, ఆటో డ్రైవర్ల ఇష్యూస్ కానీ, నేతన్నల ఇష్యూస్ కానీ, ఏ ఇష్యూనైనా మీరు గమనించండి, ప్రజల ముందు సమస్య ఉందని రోడ్ ఎక్కితే, ప్రజల ముందు సమస్య ఉందని ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడితే అప్పుడు బీఆర్ఎస్ డెఫినెట్గా అందులోకి ఎంటర్ అవుతుంది. అది రాజకీయ పార్టీ యొక్క ప్రథమ లక్షణం. అది కాకుంటే రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నారు, ప్రజలే మిస్ అవ్వట్లేదు, మిస్ అయింది ఏదైనా ఉంటే కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు పోయాయి తప్ప ప్రజల పక్షాన మేమున్నాము, మాతో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం గురించి ఆయన చాలా చీప్గా మాట్లాడినారు చాలాసార్లు, కానీ కేసీఆర్ కుటుంబం అంతా ఉద్యమంలో కూడా ఉంది. ఉద్యమంలో ముంగటుండి కొట్లాడినారు, కేసులు ఎదుర్కొన్నారు, అరెస్ట్ అయినారు వాళ్ళు. అండ్ ప్రజలు ఓట్లేస్తే గెలిచి వచ్చినారు. ఇవాళ ఓట్లే అన్నాడు వాళ్ళు ఉండరు, అది సింపుల్. కానీ ఇవాళ ఈయన సోదరులు ఏమి ఉద్యమాలు చేశారు, ఏమి ఎన్నికల్లో గెలిచారండి. నిన్న వీడియో వచ్చింది, మీరు చూశారు. తిరుపతి రెడ్డికి ప్రోటోకాల్ ఎట్లా ఇస్తారండి కలెక్టరు, పోలీసులు, మిగతా అధికారులందరూ? ఏం పదవి ఉంది? నేను సర్పంచా, వార్డు మెంబరా, జెడ్పీటీసీనా, ఎంపీటీసీనా, ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా, ఏంటిదైనా? అంటే ఈయన కుటుంబ సభ్యులేమో అసలు ఉద్యమంలో ఉండరు, ప్రభుత్వంలో ఉండరు, ప్రజల చేత ఎన్నుకోబడరు, కానీ వీళ్ళకి అన్ని రైట్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి, అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. పొద్దున్న లేస్తే కేసీఆర్ కుటుంబం మీదనే ఏడుస్తాడు ఆయన. ఎట్లా కరెక్ట్ అండి అది? ఇమ్మీడియట్ గా ఒక కౌంటర్ వీడియో వచ్చింది. చెప్పండి. తిరుపతి రెడ్డికి ఏ ప్రోటోకాల్స్ ఎందువల్ల ఇచ్చారు, ఏ హోదాలో ఇచ్చారు అనుకున్నప్పుడు హిమాంశు భద్రాచలంకి వెళ్ళారు, స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉంది, యాక్చువల్గా ఆయన ఏ హోదాలో అక్కడికి వెళ్ళారు అనేటువంటి ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. యాక్చువల్గా పిల్లల్ని వివాదాల్లోకి లాగడం నాకు ఇష్టం ఉండదు, కానీ మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను జవాబు చెప్తున్నాను. ఏంటంటే హిమాంశుకి ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వలేదండి, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన పట్టు వస్త్రాలు సమర్పించింది తన కుటుంబం తరఫున, ప్రభుత్వం తరఫున కాదు. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఇంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు, వారే సమర్పించారు ప్రభుత్వం తరఫున. కాబట్టి ఇది ఉట్టి ఫేక్ ప్రచారం తప్పితే ఇంకోటి కాదు. ఇంకోటి, ఆ చిన్న పిల్లవాడితో పోల్చుకోవడానికి సిగ్గు ఉండాలండి వీళ్ళకి. అసలు ఏమన్నా ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ని లాగాల్సిన అవసరం ఏంది? ఇవాళ తిరుపతి రెడ్డి గురించి ఎందుకు చర్చ జరుగుతుందంటే, ఫస్ట్ ఆయన చిన్నపిల్లగాడు కాదు, రెండోది ఆయన ఒక సామంతరాజులాగా ఆ వికారాబాద్ జిల్లాని ఏలుతున్నాడు, ఆయన వికారాబాద్ చీఫ్ మినిస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, అందువల్ల చర్చిస్తున్నాం. ఆయనతో చిన్నపిల్లవాడికి పోలిక ఏంటండి? సో ఇప్పుడు ఇన్ని రకాల కేసులు ఇవన్నీ చూసిన తర్వాత కొణతం దిలీప్ మీద కూడా బోల్డ్ అన్ని కేసులు ఉన్నాయి. నాకు తెలియని ప్లేస్లో కూడా నా మీద ఒక కొత్త కేసు ఉందని నాకు ఈరోజే కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. మీతో పాటుగా బోల్డ్ అంతమంది కూడా అవే పోస్టులు అనేవి పెడుతున్నారు కదా. ఒక పర్సనల్ క్వశ్చన్, ఎప్పుడైనా అనిపించిందా ఒక 10 ఏళ్ల పాటు అక్కడుండి ఒక ఉద్యోగాన్ని, గూగుల్లో ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణ కోసము ఉద్యమించి ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఒక పొజిషన్లో ఉండి, ఇప్పుడు నిజంగా 10 ఏళ్ల పాటు నేను ఆ పొజిషన్లో లేకుంటే బాగుండేది, అనవసరమైన కేసులు తలకు చుట్టుకుంటున్నాయని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, అట్లా ఎప్పుడు అనిపించింది. ఎందుకంటే నేను నా ఉద్యోగాన్ని కూడా ఉద్యమానికి కొనసాగింపుగా చూశాను. ఎప్పుడు అదేదో హోదా అనో లేకపోతే ఏదో పదవనో అట్లా ఎప్పుడు చూడలేదు. తెలంగాణ అనేది ఎంతో కొట్లాడితే 6 దశాబ్దాల పాటు ఎన్నో త్యాగాలు చేస్తే, ఎందరో పిల్లలు ఆత్మార్పణ చేసుకుంటే వచ్చిన ఒక అంటే ఒక అరుదైన అవకాశం తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రం ఇంకెవరి చేతిలోనో పెరగడం కన్నా మనం అక్కడ ఉంటే, ఒక డెసిషన్ మేకింగ్ కెపాసిటీలో మనం ఉంటే మంచి జరుగుద్ది కదా రాష్ట్రానికి అనే ఉద్దేశంతో అక్కడ చేరడం జరిగింది. నాతో పాటు అనేక మంది ఉద్యమకారులు గత ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. మేమందరం ఏమనుకుంటామంటే, మేము పునాది రాళ్ళలాగా పనిచేసామని అనుకుంటాం. పునాది రాళ్ళు బయటికి కనపడవండి. రేపు పొద్దున బిల్డింగ్ అంతా అయిన తర్వాత పునాది ఎక్కడ ఉంటుందంటే భూమిలో ఎక్కడ ఉంటుంది, కానీ పునాది ఉంటుంది. పునాది ఉండడం వల్లే పైన బిల్డింగ్ నిలబడుతుంది. సో ఆ పాత్ర పోషించామని చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇక ఇప్పుడు కేసులు అంటారా, అగైన్ ఇది కూడా ఇవాళ ఎందుకు చేస్తున్నాం అంటే, అగైన్ తెలంగాణ ఇంట్రెస్ట్లే, సింపుల్ లాజిక్. ఇందులో మళ్ళీ వ్యక్తిగత ఇంట్రెస్ట్లు లేవు, పార్టీ ఇంట్రెస్ట్లు అనేవి సెకండరీ, ప్రైమరీ ఇంట్రెస్ట్ ఇస్ తెలంగాణ ఇంట్రెస్ట్. ఇవాళ ఆయన లోగో ఏది పెట్టుకుంటే నాకేంటండి, సింపుల్ లాజిక్. నా మీద కేసు ఎందుకు పెట్టారు, లోగో ఏది ఎందుకు పెట్టినామని అడిగితే కేసు పెట్టారు. లోగో అలా కాకుండా ఇంకోలాగా పెడితే నాకేమైనా లాభం వస్తుందా, నా ఇంట్లోకి ఏమైనా పైసలు వస్తాయా? రావు కదా. ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది. సో తెలంగాణ అస్తిత్వం నిలబెట్టడానికి, తెలంగాణ తెరలు కాకుండా చూడడానికి, పాడవకుండా చెడిపోకుండా చూడడానికి తప్పనిసరిగా మాలాంటి వాళ్ళం, అప్పటి నుంచి ఉన్న వాళ్ళం కొట్లాడుతూనే ఉంటాం. ఏదో కేసులు పెట్టిరానో, అరెస్టులు చేస్తారనో, జైలు వేస్తారనో భయపడే ముచ్చట లేదు. ఎందుకంటే మాకు ఇంకో ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణ ఇంట్రెస్ట్ ఇస్ అవర్ ఇంట్రెస్ట్, వీఆర్ క్లియర్ ఆన్ దట్.
ఇవన్నీ కాదు. ఉద్యమకారుడు కాదు. తెలంగాణ డిజిటల్ మీడియా హెడ్ ఇవన్నీ కాదు. కేవలం కేటీఆర్ టీమ్. కేటీఆర్‌తోనే ప్రతిసారి ప్రతి చోటికి మీరెళ్ళొచ్చారు. 10 ఏళ్ల పాటు కేటీఆర్‌తోనే ఉన్నారు. ఆయనకి కావాల్సినటువంటి తన ఇష్టమైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీమ్‌లోనే మీరున్నారు కాబట్టి, మీరు ఇంకెక్కువ టార్గెట్ అయ్యారు అనే మాట? కొంత డెఫినెట్‌గా ఆ యాంగిల్ నుంచి ఉంటదండి. ఎందుకంటే ఆయన పక్కన ఉన్నాం కాబట్టి కొంత విజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్‌గా మా మీద ఫోకస్ ఎక్కువుంటుంది. ఇంకోటి అంటే నా వ్యక్తిగత అనుమానం ఏంటంటే వాళ్ళు ఇంతగా టార్గెట్ చేయడానికి ఇంకో కారణం ఏంటంటే హ్మ్. నా ద్వారా కేటీఆర్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టొచ్చేమని కూడా కొంత ప్రయత్నం ఉండిండొచ్చు. నా మీద కొన్ని కేసులు పెట్టి ఆ కేసుల్లో తనని కూడా లాగి అదొక అంటే ఒక అవకాశం ఉంది. నా దగ్గర కాంక్రీట్‌గా ఏం ప్రూఫ్ లేకపోయిండొచ్చు. బట్ సర్కమ్‌స్టాన్షియల్‌గా అట్లా అనిపిస్తుంది. ఏందంటే ఆయనని కూడా ఇబ్బంది పెట్టొచ్చు ఈయనని లాగితే ఒక కేసులోకి అని కూడా అనుకుంటుండొచ్చు హ్మ్. డైరెక్ట్‌గా. హ్మ్. సో, ఇప్పుడు ఈ ఏమంటారు? ఈ తూతూ మేమే అనేటువంటి ఈ వార్ ఎంత దాకా ఎళ్ళిందంటే, సోషల్ మీడియా టీములే కాదు, తమకంటూ ఒక పర్సనల్‌గా ఛానెల్స్ అనేవి పెట్టుకోవాలి. ఎన్ని యూట్యూబ్ ఛానెల్స్‌ని ఎవరెవరు ఎంత మెయింటైన్ చేస్తే వాళ్ళకంత మైలేజ్ వస్తుంది. వాళ్ళ వాయిస్ అంత తీవ్రంగా, అంతే సూటిగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనేది. సో, మీరెన్ని ఛానెల్స్‌ని మెయింటైన్ చేస్తున్నారు? నేనైతే ఏ ఛానల్ మెయింటైన్ చేయట్లేదండి. ఇగ బయట జనాలు రకరకాలుగా అనుకుంటారు. ఆ! కానీ దానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు. అది నా డొమైన్ కాదు. ప్రొఫెషనల్స్ చూసుకుంటారు అట్లాంటిది ఏమైనా ఉంటే. అంతేగాని నాకు డైరెక్ట్‌గా ఏ యూట్యూబ్ ఛానల్‌తో పని లేదు. అంటే సంబంధం లేదు. నేను దేన్ని చూడట్లేదండి. హ్మ్. సో, ఈ వార్ అనేది దీన్ని నేనంటే వార్ అంటున్నాను. మీరేమంటారు యాక్చువల్‌గా? యాహ్! యూ కెన్ కాల్ ఇట్ ఎ వార్. ఆ! అన్ ఆన్‌లైన్ వార్. ఆన్‌లైన్ వార్, సోషల్ మీడియా వార్. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అందులో 13 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4 ఇయర్స్ ఎలా ఉంటుందనుకుంటున్నారు మీరు? అంటే మాది ఒకటేనండి. మేము రెండే పనులు చేస్తాం. ఒకటి తెలంగాణకు నష్టం జరిగే నిర్ణయాలు ఏమన్నా ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడు దాన్ని డెఫినెట్‌గా ప్రజల ముందు పెడతాం. హ్మ్. 2 వారికి వారే ఇప్పుడు చాలామంది అడుగుతారు మమ్మల్ని 1 ఇయర్ అయింది కదా! హ్మ్. ఇంకా టైం ఇయ్యొచ్చు కదా! డెడ్‌లైన్‌లేవి మేము పెట్టలేదండి మీరు గమనిస్తే. హ్మ్. ఆయనకు ఆయనే స్వీయ ఏమంటారు కదా! ఆహ్, సెల్ఫ్ ఫ్లాజెల్లేషన్ లాగా ఆయనే పెట్టుకున్నాడు. హ్మ్. 100 రోజుల్లో ఇది చేస్తాను, అది చేస్తానని. అది చేయలేదేంటని అడుగుతున్నాం మేము అంతే. అంతకు మించి మేమేం తొందరలో లేము. ఆయనిచ్చిన డెడ్‌లైన్‌లే ఆయననే ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎట్లయిపోయారంటే వాళ్ళు గజనీల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఆ డేట్లు చెప్పినట్టుగా గుర్తులేనట్టుగా, ఆ హ్మ్. వాగ్దానాలు ఇచ్చినట్టు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతున్నారండి. నిరుద్యోగ భృతి ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలో. మేము అడిగితే మేము అసలు ప్రామిసే చేయలేదని అంటాడు. 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. వాళ్ళ లీడర్లు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో కూడా వల్లె వేయించారు ఆ వాగ్దానాలు. ఇప్పుడు అడిగితే మేము అసలు ఆ వాగ్దానమే చేయలేదని అంటారు. వీటిని గుర్తు చేయడం మా పని అంతే. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే వాటి మీద నిలదీయడం మా పని. ఇవి 2 చేస్తూనే ఉంటాం. 4 ఏళ్ళైనా ఇంకోటి ఆయన ఆయనే అవకాశాలు ఇస్తుంటాడు మాకు రోజు. హ్మ్. ఆయన సహచరులు అస్త్రాల్ని కూడా రోజు అందిస్తున్నారు. ఆయనే ఇస్తారు. మేము జస్ట్ వాటిని అందిపుచ్చుకొని ప్రయోగించడమే మా పని. ఓకే. సో, ఇప్పుడు ఇన్నేళ్లుగా మీరు చేస్తున్నటువంటి పోరాటం, ఆ తర్వాత ఇప్పుడు 1 ఇయర్‌గా డైరెక్ట్‌గా ప్రభుత్వం మీదే చేస్తున్నటువంటి పోరాటం. కేసీఆర్ గారి దగ్గర నుంచి ఏమొస్తుంది స్పందన అసలు? అంటే మేమంతా కొంచెము అంటే సార్ ఏంటంటే ఆయన అపారమైన రాజకీయ అనుభవం ఉన్నది వారికి. వారి వ్యూహాలు మనకు అంత తొందరగా అంతుచిక్కవు. వారికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది డెఫినెట్‌గా. డే టు డే ఏం చేయాలనేది వాళ్ళు అంటే అట్లా ఉండదు వారిది. అంతా లాంగ్ టర్మ్ ఉంటుంది. డెఫినెట్‌గా మా అందరికీ వారు చెప్పేది ఏందనంటే ప్రజలు అంటే ఈ ఎన్నికలు ఓడిపోయిన కొత్తలోనే ఆయన కేటీఆర్ గారికి వారందరికి చెప్పారేంటంటే ప్రజలు డెఫినెట్‌గా రియలైజ్ అవుతారు తొందరలోనే. హ్మ్. ఎక్కువ టైం ఏం పట్టదు. వీళ్ళు పాలించలేరు వీళ్ళతోని కాదు. ఎందుకంటే వీళ్ళు ఇదివరకు కూడా చేసిన కొత్తోళ్ళు కాదు కదా! ఇదే పార్టీ ఇదివరకు ఎన్నో ఏళ్ళు రూల్ చేసింది కదా! తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో. వాళ్ళు ఎట్లాగూ ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన రోజు మనం ప్రజలకి ఆళ్ళ ఇష్యూస్ రిప్రజెంట్ చేసి మనం వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండాలని ఆయన మొదటి రోజే చెప్పారు. తర్వాత ఈ 1 ఇయర్ కాలంగా కూడా ఆయన అదే అడ్వైజ్ చేస్తున్నారు. ఏందంటే మీరు ప్రజల ఇష్యూస్ ఉన్న దగ్గర వాటిని ఎత్తుకోండి. హ్మ్. ప్రజలకు అండదండగా ఉండండి. వాళ్ళే డెఫినిట్‌గా రేపు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మనల్ని ఆశీర్వదిస్తారని చెప్తున్నారు. సో, వారు ఆ డైరెక్షన్ ఇస్తున్నారు. హ్మ్. సో, ఎప్పుడు బయటికొస్తున్నారు? ఏమైనా చెప్పారా? అది వారే నిర్ణయిస్తారండి. ఓకే. మనం మనం ఎవరో అంటే ఐ థింక్ ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి పార్టీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. హ్మ్. మెంబర్‌షిప్ కానీ, ప్లీనరీ గానీ. సో, డెఫినిట్‌గా ఆ యాక్టివిటీస్‌లో ఆయన విజిబుల్‌గా ఉంటారు. యూజువల్‌గా మనం ఎలాగూ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటారు కేసీఆర్.
ఎప్పుడు వెంట ఒక ల్యాప్టాప్ లాంటిదో లేకుంటే ఐపాడ్ లాంటిదో ఉంటుంది. దాన్ని ఇమ్మీడియట్‌గా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది. సో, ఈ వార్ ఆఫ్ వర్డ్స్ అనేవి కొనసాగుతున్నాయి కదా! వీటి గురించి ఏమన్నా ఫీడ్‌బ్యాక్ వచ్చిందా తన దగ్గర నుంచి మీకు? అంటే సార్ చాలా అంటే చాలా ఆహ్, ఎక్కువ ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి అన్నంతో చాలా రెగ్యులర్‌గా అప్డేట్ అయ్యి ఉంటారండి. అండ్ స్వయంగా సోషల్ మీడియా చూస్తారు. ఎవరు ఏం పెడుతున్నారని. చాలా సార్లు ఫోన్ చేసి మాట్లాడతారు. సోషల్ మీడియాలో హ్మ్. యాక్టివ్‌గా ఉండే పిల్లలతోని రెగ్యులర్‌గా ఎవరైనా మంచి పోస్ట్ పెట్టినా, ఎవరైనా ఒక మంచి ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసినా వారు మాట్లాడతారు, ప్రోత్సహిస్తారు. పిలిపించుకొని తన దగ్గరికి వాళ్ళని అభినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. సో, ఆయన అంటే ఈజ్ ఎ వెరీ రేర్, అంటే చాలా తక్కువ మంది పాలిటీషియన్స్ అంత నాలెడ్జబుల్ ఉంటారండి. ఐదర్ పుస్తకాలు చదవడంలో కావచ్చు, లేదా ఆన్‌లైన్‌లో కావచ్చు. హి ఈజ్ అప్ టు డేట్ ఆన్ ఎవ్రీ ఇష్యూ. అంతవరకైతే చెప్పగలను. కాకుంటే ఐసోలేట్ అయ్యున్నారు. ఫార్మ్ హౌస్‌లోనే ఉన్నారు. ఎవ్వరిని ఐసోలేట్ అవ్వడం కలవట్లేదు. కాదు. బయటికి మీరు రావట్లేదు. మూవ్‌మెంట్ నుంచి చూసారు ఆయన్ని. అవును. వేరే జర్నలిస్టులు అంటే నాకు తెలీదు గానీ, మీరు చాలా క్లోజ్‌గా ఆయనని మూవ్‌మెంట్ అప్పటి నుంచి చూసిన వ్యక్తిగా మీకు ఆల్రెడీ తెలిసుండాలి. ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే కొన్ని వారాల తరబడి దాన్ని స్టడీ చేస్తారు. హ్మ్. అండ్ మూవ్‌మెంట్‌లో కూడా ఆయన అట్లా కొన్ని పీరియడ్స్‌లో ఆయన స్ట్రాటజైజింగ్‌లోనే ఉండేవారు. ప్రజాక్షేత్రంలో ఉండేవారు కాదు. ఆ స్ట్రాటజైజింగ్ సెషన్ అయిపోయాక ప్రజల్లోకి దిగుతారు. ఇంకప్పుడు ఆయన డెలివరీ మామూలుగా ఉండదు. సో, ఐ థింక్ కరెంట్‌లీ ఆల్సో ఈజ్ ఇన్ దట్ ఫేజ్. హి ఈజ్ కైండ్ ఆఫ్ ప్లానింగ్, స్ట్రాటజైజింగ్. హ్మ్. సో, వెరీ రీసెంట్‌గా ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యి వచ్చినటువంటి కేటీఆర్ వెళ్లారు, కేసీఆర్‌ని కలిసారు అనుకున్నప్పుడు అరెస్ట్‌లకి భయపడొద్దు అన్నారు అంటే ఈసీ గివింగ్ ఎనీ ఇండికేషన్ ఏదైనా పర్లేదు మీరు ముందుకెళ్ళండి. ఇలాంటివి అంటే జరుగుతాయని చెప్తున్నారు ఒకటేంటంటే ఎలా? వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందనేది అన్నీ ఊహాగానాలే. హ్మ్. వారు మాట్లాడలేదు, వీరు మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే యాజ్ ఎ పాలిటీషియన్, అపోజిషన్ లీడర్ లాగా స్ట్రాంగ్‌గా ఎమర్జ్ అవుతున్న క్రమంలో డెఫినిట్‌గా అధికార పార్టీ టార్గెట్ చేస్తదనేది తెలుసు. హ్మ్. సో, ఇదేం రాకెట్ సైన్స్ కాదు. కేటీఆర్ గారి మీద ఇంకా కేసులు పెడతారు లేదా అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారనేది ఏం పెద్ద దానికి రాకెట్ సైన్స్ ఏం కాదు. అది అది హ్మ్. జరిగే అవకాశం ఉంటది. జరుగుద్దా అంటే చెప్పలేం. హుహు. రేవంత్ రెడ్డి నిజంగా రాజకీయ పరిణతితోని వ్యవహరిస్తాడా లేదా కక్ష సాధింపు కోసం ఏదో ఒక పిచ్చి కేసు పెట్టి అరెస్ట్ చేస్తాడనేది మనం ఇప్పుడు ఇవాళ ప్రెడిక్ట్ చేయలేకపోవచ్చు. బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఎప్పుడైనా వెండేటా పాలిటిక్స్‌కి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా కేసీఆర్ గారు అట్లాంటి అడ్వైస్ ఇచ్చుండొచ్చు. హ్మ్. బట్ దేనికైనా మేమైతే రెడీగా ఉన్నాం. అంతే కదండీ! ఇప్పుడు ఒక ఉద్యమం చేసి 14 ఏండ్ల పాటు అనేక సార్లు కేసుల పాలై, జైళ్ళ పాలై ఉన్న నాయకులు వాళ్ళు. హ్మ్. ఏదో ఫస్ట్ టైము కేసు చూస్తున్నోళ్ళు కాదు, ఫస్ట్ టైమ్ అరెస్ట్ చూస్తున్నోళ్ళు కాదు. వాళ్ళెందుకు భయపడతారండి? మీరు? మిగతా సోషల్ మీడియా టీమ్ అంతా? మేము చాలా సార్లు చెప్పున్నాం ఈ విషయం. ఏంటంటే, ఒకటి మేము తప్పు చేయలేదు, తప్పు చేయము. హ్మ్. తప్పు చేయని వాడికి అసలు భయమే ఉండదు. మేము చేస్తున్నదల్లా ప్రశ్నించడం. హ్మ్. అది గిట్టకపోతే ఏదో ఫాల్స్ కేసెస్ పెడతారు. ఆ ఫాల్స్ కేసెస్‌కి న్యాయస్థానం ఉంది. డెఫినెట్‌గా ఇప్పటిదాకా జరిగింది కూడా అదే. ఎన్నో ఫాల్స్ కేసెస్ పెట్టారు. ప్రతిసారి న్యాయస్థానంలో రిలీఫ్ వస్తానే ఉంది. ఎందుకు వస్తా ఉంది? ఎందుకంటే ఇవన్నీ ఫాల్స్ కేసెస్. ఇందులో ఏం విషయం లేదు, నేరం లేదు కాబట్టి రిలీఫ్ వస్తుంది కోర్ట్ నుంచి. సో, మాకు కోర్ట్‌ల మీద నమ్మకం ఉంది. విల్ కీప్ ఫైటింగ్. కాకపోతే సడన్‌గా ఏదో ఒక కేస్ పాపప్ అయ్యి వస్తుంది. అర్ధరాత్రో, ఏ తెల్లవారుజామునో డోర్ నాక్ చేస్తారు. ఎలా అనిపిస్తుంది? ఆ టైంలో ఉండే ఒక ఫీల్, ఒక ఎమోషన్ అనేది ఉంటుంది కదా! అంటే డెఫినెట్‌గా ఇబ్బందయితే అవుతుంది. అంటే నేనేమి ఐ విల్ నాట్ సే చాలా ఏదో ఫన్నో, ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీనో కాదు గదా ఇది. ఎగ్జాక్ట్‌లీ. పోలీసులొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడము అనేది ఎప్పటికైనా ఇబ్బందికరమైన అంశమే. కాకపోతే ఏందంటే, ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్‌గా ఇవన్నీ చిన్న విషయాల్లాగా కనిపిస్తాయి ఇప్పుడు. ఆ హ్మ్. కాజే ఇంపార్టెంట్. హ్మ్. సో, యూ ఆర్ గోయింగ్ అహెడ్ అలాగే డెఫినెట్‌లీ. హ్మ్. డెఫినెట్‌లీ. యెస్. మళ్ళొకసారి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలనేదే మా అందరి కోరిక. అది జరిగేంత వరకు మేము ఫైట్ చేస్తాం. 5 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుంది. ఇంకో 4 డెఫినెట్‌గా. ఏళ్ళు. డెఫినెట్‌గా ఇంకో 4 ఏళ్ళు. చూస్తుండగానే 1 ఇయర్ అయిపోయింది కదండీ! 4 ఏళ్ళు కూడా అలాగే అయిపోతాయి. ఎగ్జాక్ట్‌లీ. అండ్ థాంక్ యూ సో మచ్. బోలెడన్ని థాంక్ విషయాలైతే యూ. ఉన్నాయి మాట్లాడుకోవడానికి. చాలా మీ పర్సనల్ విషయాలు అండ్ మీలో ఉన్నటువంటి ఇంకొక రైటర్ గురించి కూడా మాట్లాడాలనుకున్నాను. మాట్లాడతాను నెక్స్ట్. మళ్ళీ ఇంకోసారి. థాంక్ యూ సో మచ్ దిలీప్ గారు. థాంక్ యూ అండి థాంక్ కవిత గారు. యూ.